వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్లను ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ మొత్తం పోస్టులు 691కి ఈ నెల 14న నోటిఫికేషన్ 6/2025 జారీ చేసింది. ఇవి కాక త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లను అటవీ శాఖలోనే 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అదనంగా ఇతర శాఖలకు చెందిన మరో 75 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. అటవీ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం వారం రోజుల్లో ఏపీపీఎస్సీ ఇవ్వనుంది. మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 1 11 పోస్టులు, 3 కేటగిరీలు కలిపి 11 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 4, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ 3, హార్టికల్చరల్ ఆఫీసర్ 2 వరకు ఉన్నాయి. అగ్రికల్చరల్ ఆఫీసర్ 10 పోస్టులు, కార్యనిర్వహణ అధికారి 7 పోస్టులు, జిల్లా సైనిక అధికారి 7, గ్రంథాలయ పాలకులు 2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 1, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ 1 పోస్టు, ఇతర శాఖల్లో ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి. పైన పేర్కొన్న పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు వెలువడేందుకు కాస్త సమయం తప్పనిసరి. ఆయా పోస్టుల భర్తీ సిలబస్ను అనుసరించి ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరుగుతోంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, ఇతర పోస్టుల భర్తీలో ఇదే విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరించింది. అయితే ఒకే అభ్యర్థి 2, 3 పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్ష విధానంలో తలెత్తే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత వచ్చిన అనంతరం సదరు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది కూటమి ప్రభుత్వం.